Brought to you by UTL Solar. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అసెంబ్లీ ముందుకు కొత్త పారిశ్రామిక పాలసీ. జగన్ కట్టింది ఇల్లు కాదు రాజకీయ సమాధి అన్న డిప్యూటీ స్పీకర్. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖపట్నం రానున్నారు. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అసెంబ్లీలో సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 84,700 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వచ్చే 5 ఏళ్ల కాలంలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రత్యేకించి 83,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పాలసీని ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విశాఖలో 500 కోట్ల రూపాయలతో మాజీ సీఎం జగన్ కట్టుకున్నది ఇల్లు కాదు, అది రాజకీయ సమాధి అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆ భవనాలపై వచ్చిన ప్రతికూల పరిస్థితి కారణంగానే రాష్ట్రంలో నుండి ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. ఆ భవనాన్ని రాష్ట్ర సంపదగా ప్రకటించి టికెట్ పెట్టి సామాన్యులను అది చూసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో రవిశంకర్ ను శాలువాతో సత్కరించారు పవన్ కళ్యాణ్ పాలనా తీరును మెచ్చుకున్నారు రవిశంకర్. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను రద్దు చేసింది ఈసీ. పార్టీ ఫిరాయించిన రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జగన్ కు బీజేపీతో అక్రమ పొత్తు ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదన్నారు. దేశానికి బీజేపీ ద్రోహం చేసింది అంటూ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుండడం వల్లే రాష్ట్రం కోసం మాట్లాడే పరిస్థితిలో చంద్రబాబు లేరని విమర్శించారు. 10 ఏళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతున్నారని షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే విధంగా అధికార పార్టీ నేతలు మాట్లాడారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. రఘురామకృష్ణరాజును హింసించారని చెప్పడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటలన్నీ అబద్ధాలు అన్నారు. పవన్ నియమించిన నటుడు చంద్రబాబు అంటూ అంబటి ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. అధికారం కోల్పోయాక జగన్ కి మతి భ్రమించిందని, ప్రతిపక్ష హోదా లేకపోయినా మార్పు రాలేదు అన్నారు. పురంధేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేసే అవకాశమే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ కేటాయింపులే దీనికి నిదర్శనమని తెలిపారు. ఏపీ బడ్జెట్ బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం మంత్రులకు కాకాణి సవాల్ విసిరారు. అబద్దాలు చెప్పడం టీడీపీకి అలవాటైపోయిందన్నారు. యనమల మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాకాణి మండిపడ్డారు. Brought to you by UTL Solar.